ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి సందర్భంలోనూ గద్దర్ గారి పేరు జపం చేసే కాంగ్రెస్ సర్కార్ వారి పేరు మీద ఇస్తున్నటువంటి సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ గారి ఫోటో లేకపోవడం చాలా బాధాకరం. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా వారి చిత్రపటాన్ని పెట్టి వారిని గౌరవించాలని కోరుతున్నాను. నిజంగానే ఇందులో మీ మంత్రుల ఫోటోలు ఉన్నాయి తప్పితే ఎవరి ఫోటోలు ఉన్నాయి? ఎవరున్నారు? ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరో అవార్డు చూడు ఇక్కడ కూడా అవార్డు అది ఇక్కడ ముఖ చిత్రం లేదు. చూడండి నాకు ఒకసారి చూడండి, కనపడుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన సినీ నిర్మాత దిల్ రాజు గారు. ఆరు తప్పితే ఇంకెవరన్నా కనపడుతున్నారు అక్కడ? ఏంటది ఈ అవమానం? మరి దీని ఏమైనా ఒక మాట సార్, ఇప్పుడు ఇది ఆహ్వాన పత్రిక, ఆహ్వాన పత్రికలోనే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి జాగృతి కవిత గారు అడుగుతున్నారు సార్, అది దానికి ఇప్పుడు సమాధానం ఏంటంటే ఏఓటీవీ ఉన్నటువంటి విలేకరుని చూపాను, ఫ్లెక్సీలు ఏమంటారు కదా, ఫ్లెక్సీలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అన్నిటితోనే ఆయన బొమ్మ ఉంది, అవన్నీ అంశాలు ఉన్నాయి. సార్ విధి విధానంలో కొంత ఈ జీడీఏ ఉంటుంది, ఉన్నానా అధికారులు ఉంటారు, కొంత అధికారులకు సంబంధించిన అధికారులు కొన్ని సందర్భంలో తప్పు చేయొచ్చు కాదు, దాని సరైన అంశం ఉంటుంది. ఈ రోజు అక్కడ వేదిక మీద ఫోటో ఏర్పాటు చేసిరా గదరను అందశ్రీ గారిని అవమానించింది. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం రాసిన గొప్ప మహనీయుడు ఒక మాదిగోడు. ఆ మాదిగోని పాటను ఎందుకు రాష్ట్రీయ గీతంగా పెట్టలేదు అంటే మాదిగోనికి ఆ పురస్కారం రావద్దని చేయలే. నెంబర్ 2, తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నాయి కదా, దాన్ని చేసింది ఎవరు? ఎక్క యాదగిరి అన్న, వాడు బీసీ, ఆయన పేరు ఏమొస్తుందని చెప్పేసి దాని గురించి రాష్ట్రీయత చేయలేదు, అంటే రాజముద్ర వేయలేదు. ఎక్కడ ఉందండి? వాళ్ళు సుధపుస్తు మాట్లాడలేదు, మేము చేసినాం కదా రాజముద్ర. ఇప్పుడు దాని కదలిక లేదు, రాజముద్ర పడ్డది, పాటకు రాజముద్ర పడ్డది, తర్వాత బొమ్మ కాదు పడ్డది. మా వాళ్ళు చేసే అంశాలు ఏముంటాయి? పాసబండ్ల పాట, పనికిరాని మాట, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీల జీవులో మూట. ఏమండి, నేను నాయకులు జమ్మకాలు చెప్తలేను, నాకేమో కోపం లేదు, కానీ వాళ్ళు చేసిన అంశాలు మర్చిపోయి శుద్ధ పుస్తకాలకు మాడితే ఎట్లండి? అది కాదండి, నువ్వు కరెక్ట్ ఉంటే మాట్లాడు, నువ్వు కరెక్ట్ చేస్తే మాట్లాడు. దళిత బంధు అప్పుడు 3 లక్షలు చేశారు, 10 లక్షలు ఇచ్చిండ్రు, 10 మందికి ఇచ్చిండ్రు, మిగతా 100 మంది ఈరోజు కాదు. ఈ రాష్ట్రంలో సార్ అత్యధిక జనాభా దళితులది అంటే మా దాంట్లో 59 ఉపకులాలు అన్న కూడా మా దళిత నాయకుడే. నీకు దళిత బంధు వచ్చినావే మాట అడుగుతున్నా, ప్రేమతున్నా కార్యకర్త కాదు, పార్టీని పట్టుకుని ఇప్పటికీ అరే భారత రాష్ట్ర సమితిలో మైసూర్ పాకు మైసూర్ లేదు, ఆయన కూడా బాధితుడే, సార్. మైసూర్ పాకులో మైసూర్ లేదు, భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ లేదు. ఇంకా మేము తెలంగాణ యుద్ధకాలం, తెలంగాణ వీరులం, తెలంగాణ బుద్ధులం అంటే అన్నా మనము కళ్ళు తెరవాలన్నా, కళ్ళు తెరవాలి, మనం మన అస్తిత్వాన్ని కోల్పోవాలి. నేను రాష్ట్రపతి అనుకోవాలండి, అనగా జడ్జి కడుగుతుంది, నేను రాష్ట్రపతి అనుకోవాలి. మాకు కూడా అవకాశం సార్. మాట మా దాంట్లో విజయరెడ్డి ఉంది, మీరు చెప్పిన ఫిరోజ్ ఖాన్ అజరుద్దీన్ ఉన్నాడు, అంటే ఆయన ఇంటర్నేషనల్ క్రికెటర్ కాబట్టి మాస్ గా. తర్వాత విజయం ఉంది కొంతవరకు, విజయరెడ్డి గారు ముగ్గురు పేరు వినబడుతున్నాయి. ఈ అంశాలు ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పాను. కరెక్ట్ చూసి బాణం వేస్తే ఉంది, మా దగ్గర కూడా ఉంది, అంతేనా? 6 కిలో బుల్లెట్. ఆ పేరు చెప్తే బీఆర్ఎస్ ఉన్న అధిష్టానానికి జల్లు పాను, అది ఇప్పుడు చెప్పాను, ఎలక్షన్ ముందు చెప్తా. అదే అంశం సార్. ఇంకోటి సార్, రాజకీయంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ టికెట్ ఇవ్వాల్సి వస్తే, జూబ్లీ టికెట్ బీఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తే సుదీర్ఘంగా పార్టీ కోసం పనిచేసిన సతీష్ రెడ్డికి ఇవ్వాలి. అదేవిధంగా బీజేపీని ముప్పు తిప్పలు పెట్టి బయటకు వచ్చి మరి భయంకరంగా అదే
మాగండి గోపినాథ్ మీద అరవిలో భయంకరంగా పోరాటం చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి రావుల శ్రీధర్ చంద్రశేఖర్ రెడ్డి. రెడ్డి గారు ఎస్ సిద్ధిరెడ్డి పార్టీకి రావుల శ్రీధర్ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి బీజేపీతో చేసేవాడు పైన. బీజేపీలో ఉండి కదా బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వచ్చాడు. ఆ, వచ్చారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ ఇచ్చారు ఆయన. ఆ. కానీ ఆయన ఎందుకో అంత ఓకేనా అక్కడ ఆయన అంటే ఒకటి సార్ ఆయనకు ఓకే కాదనలేదు. అంటే ఆయనకి అంత 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 గుర్తింపు ఉందా? ఉమ్, బీజేపీ నుంచి ఆయన పోటీ చేశాడు. ఉమ్, స్వతహాగా ఐసిఐసి బ్యాంకులో పనిచేసి నేను ఐఎన్జి వైశ్య బ్యాంకులో పనిచేసిన ఉమ్. అవగాహన ఉన్నాడు. అంతకన్నా ముందు మరి కేటీఆర్ ఒక మాట చెప్పారు. లేదు, శ్రీధర్ రెడ్డి గారి గురించి మన అందరికి తెలుసు. మన డిబేట్లలో కూడా వచ్చారు ఆయన చాలాసార్లు మాట్లాడారు. అవును. కేటీఆర్ కోసం ఉమ్, కేటీఆర్ గారి కోసం అక్కడ ఒరిస్సాలో ఒక కేసులా ఉమ్, జైలుకు వేయచ్చు. ఉమ్. జైలుకు సో అట్లాంటి వాళ్ళు గుర్తించాలి ఆ, పార్టీ రైట్. సో అది వాళ్ళ పార్టీ నిర్ణయం. వాళ్ళ పాట అయినా ఏ పాట అయినా ఉమ్, పార్టీ కోసం పనిచేసి త్యాగం చేసి మర్చిపోవాలి. రైట్ రైట్ రైట్. సెంటిమెంట్ ముఖ్యం కాదు ఇక. అవును. ఆ రోజు నువ్వు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చింటే దుబ్బాక గెలిచేది. రఘునందన్ రావు హీరో కాకపో ఆ నుంచి పతనం స్టార్ట్ అయింది. ఎందుకు ముత్యమరెడ్డికి మీరు ఇచ్చారు కదా శ్రీనివాస్ రెడ్డికి మీ పార్టీ మీ పార్టీలోకి వచ్చాడు కదా మీరు ఇచ్చారు. తక్కువ సమయం ఉంది సార్, 15 రోజులే ఉన్నాయి. అవును అవును. 15 రోజుల్లో సడన్ గా 5 వచ్చినటువంటి సంవత్సరాల పర్సన్ కోర్సు సార్. అవును నిజమే. 5 ఏళ్ళ కోర్సును 15 రోజుల్లో చదవలేము సార్, చాలా కష్టం. చదవలేము. కష్టం. ఇవన్నీ అంశాలు ఉన్నాయి. పైగా ఎలాగని రఘునందన్ గారు ఎప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు దుబ్బాక నియోజకవర్గం నుంచి. అప్పుడు ఆ రోజు మళ్ళీ ఎన్ని మూటలు పోయినాయి, ఎన్ని పంపించిండు. రైట్ రైట్. రకరకాల నాయుడు గారు రైట్. నాయుడు గారు ఫైనల్ గా మీరు చెప్పండి. నిజంగానే సరే రకరకాల వాదనల వెనక సరే అనూహ్యంగా అదే తెరపైకి వచ్చినటువంటి పేర్లు అయితే మీ పార్టీలో కీర్తిరెడ్డి అనే ఒక ఆవిడ పేరు వచ్చింది. పద్మా వీరపనేని కిమ్స్ డైరెక్టర్ అంటే ఆవిడ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఆవిడ కూడా పద్మా వీరపనేని గారు మీ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి.